మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించే కంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు నాయనా ప్రభా. మా జీవితంలో చేసిన మేలకన్నిటికీ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. మరొక దినము చూసే ధన్యత నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని సజీవులు కలబెట్టిన దేవానికి వందనములు, స్తోత్రములు నాయనా ప్రభా. హృదయకాలం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయనా ప్రభా. నీ వాక్యం ధ్యానించబోతుండగా మా అందరి హృదయాలు నీ వైపు ఉంచి నాయనా ప్రభా, నీ వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్యానుసారంగా జీవించే జ్ఞానంను మాకు దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కాలము మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 16వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. అలాగే సంఘంలో నాయకుడు ఎలా ఉండాలో మనం నేర్చుకున్నాము. అదే రీతిగా సంఘంలో పరిచారకులుగా ఎలా ఉండాలో హృదయ కాలము దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. డీకన్స్ మరి దేవుని యొక్క సేవలో పరిచారకులు ఎలా ఉండాలనో అపోస్తుడైన పౌలు తిమోతికి రాస్తున్న పత్రిక ద్వారా మరి తెలియజేస్తా ఉన్నాడు. డీకన్స్ మరి ఎలా దేవుని సేవలో, దేవుని పరిచర్యలో మరి ఎలా ముందుకు వారు నడవాలన్నది హృదయ కలం అపోస్తుడైన పౌలు తెలియజేస్తున్న ప్రాముఖ్యమైన సందేశము. దేవుని సంఘంలో, దేవుని యొక్క పరిచర్యలో పరిచారకులుగా ఉన్నవారు ఏ రీతిగా ఉండాలి, ఎలా దేవుని యొక్క సంఘంలో నడుచుకోవాలి, దేవుని సంఘంలో వారి యొక్క పరిచర్యలో పరిచారకులుగా వారి బాధ్యత ఎలా ఉండాలన్నది అపోస్తుడైన పౌలు హృదయ కలం మనకు తెలియజేస్తా ఉన్నాడు. మనం 8వ వచనం చూసినట్టయితే, అలాగునే పరిచారకులు మానులయుండి దీవమనస్కులను మిగుల మద్యపానస్తులను దుర్లాభము అపేక్షించి వారు ఉండకుండా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పరిచారకులు అన్నది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సంఘంలో పరిచారకులుగా ఉన్నవారు మనం చూసినట్టయితే అపోస్తుల కార్యము 6వ అధ్యాయంలో చూసినట్టయితే ఒక ప్రాముఖ్యమైన మాట ఇక్కడ రాయబడి ఉన్నది. ఆ సమయంలో అపోస్తులు మరి పరిచర్య చేస్తున్న సమయంలో వారి ముందు అనేక సమస్యలు వచ్చినప్పుడు మరి ఒక దిక్కు వాక్యం బోధిస్తూ మరి ఒక దిక్కు వీరి యొక్క మాటలు వింటున్నప్పుడు వారు పరిచారకులను ఏర్పాటు చేయమని చెప్తారు. ఎందుకంటే ఒక దిక్కు దేవుని యొక్క పరిచర్యలో, సేవలో బహు గొప్పగా వాడబడుతున్నప్పుడు అక్కడున్న సమస్యల గురించి పరిచారకులను ఏర్పాటు చేయాలని అపోస్తులు తెలియజేస్తున్న మాటను గమనించినట్టయితే పరిచారకులు ఎలా ఉండాలో తెలియజేస్తా ఉన్నాడు. 6వ అధ్యాయం 3వ వచనం చూసినట్టయితే అపోస్తుల కార్యము ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకునండి, మేము వారిని ఈ పనికి నియమించము. అంటే పరిచారకులుగా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఎలా ఉండాలని చూసినట్టయితే, కాబట్టి సహోదరులరా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకునండి, మేము వారిని ఈ పనికి నియమించదము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క 7 మరి మంచి పరిచారకులుగా ఉన్నారు. స్టెఫెన్ ఈ 7 ఒకడై ఉన్నాడు. మరి దేవుని సేవలో, దేవుని పరిచర్యలో బహు గొప్పగా వాడబడిన స్టెఫెన్. మరి ఈ యొక్క పరిచారకులు కూడా దేవుని యొక్క సంఘంలో పరిచారకులు ఉన్నవారు మరి మంచి జ్ఞానము కలిగి, మంచి మనస్సాక్షి కలిగి, మంచి దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించేవారుగా ఉండాలన్నది అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 3వ వచనం ప్రకారం తెలియజేస్తూ ఉన్నది. అలాగే మనం చూసినట్టయితే 8వ వచనంలో అలాగనే పరిచారకులు 8వ వచనము మాన్యులైంది దీవమనస్కులను మిగిలిన మద్యపానశక్తులకు దుర్లాభము అపేక్షించి వారి ఉండకుండా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి మద్యము తాగేవారు, మద్యంలో ఉన్నవారు ఉండకూడదు. ఎందుకంటే దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సేవలో మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. పరిచారకులుగా దేవుని యొక్క సేవలో డీకన్స్గా మరి పిలువబడుతున్న వారు దేవుని యొక్క సేవలో
దేవుని యొక్క పరిచర్యలో సంఘంలో వారు ఉండవలసిన మంచి బుద్ధి జ్ఞానములు కలిగి, మంచి మనస్సాక్షి కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, వారి పిల్లలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారుగా ఉండాలి. అలాగే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, డీకెన్స్ కూడా ఏక పురుషుడిగా ఉండాలి, ఏకపతి పురుషుడిగా ఉండాలి, ఒకే భార్య కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా మరి దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పరిచర్యలో పరిచారకులుగా ఉండవలసిన వారు. మనం చూసినట్టయితే 9వ వచనము, విశ్వాస మర్మంలో పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారుగా ఉండాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల విశ్వాసము, అలాగే చూసినట్టయితే మంచి మనస్సాక్షి కలిగి ఉండాలనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. విశ్వాస వరంలో పవిత్రమైన మనస్సాక్షి గల వారై ఉండాలి, పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. దేవుని పరిచర్యలో, దేవుని సేవలో ముందుకెళ్తున్నప్పుడు, మరి దేవుని యొక్క సంఘంలో మీరు పరిచారకులుగా ఉన్నప్పుడు మొదట మద్యము తాగేవారుగా ఉండకూడదు, మద్యానికి లోబడిన వారుగా ఉండకూడదు. అలాగే లోకానుసరంగా జీవించకూడదు, లోకాశల వైపు ఉండకూడదు. ఇవన్నీ కూడా ఒక పరిచారకుడికి ఉండవలసిన మంచి లక్షణాలు కలిగి ఉండాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, అందుకే దేవుని వాక్యం అంటుంది, విశ్వాస సర్వము పవిత్రమైన మనస్సాక్షి గల వారై ఉండాలి. 10వ వచనం, మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తర్వాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చు. పరీక్షించబడాలి. దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, దేవుని మందిరంలో, ఉన్నతమైన మందిరంలో నువ్వు పరిచారకుడుగా ఉండాలంటే మొదట నువ్వు పరీక్షించబడాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క గృహంలో, దేవుని యొక్క పనిలో నువ్వు ఉంటున్నప్పుడు నువ్వు పరీక్షించబడాలి. ఎందుకంటే నీ ఆత్మీయ జీవితం అనేది పరీక్షించబడాలి. నువ్వు నిజమైన దేవుని బిడ్డగా ఉన్నావా లేదా ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సేవకులో, దేవుని యొక్క సేవలో పరిచారకులుగా నువ్వు ఉంటున్నట్టయితే నీ మనస్సాక్షిని పరీక్షించుకోవాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎలా ఉంటున్నావు, నువ్వు ఎలా జీవిస్తున్నావు. మరి లోక స్నేహం అనేది ఉండకూడదు. అందుకే అంటే కదా కీర్తనలు మొదటి అధ్యాయంలో మనం చూసినట్టయితే మొదటి వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, దేవుని యొక్క ధర్మశాస్త్రము, దివారాత్రము దేవుని ధర్మశాస్త్రము దానిచ్చే వారిగా ఉండాలి. అంటే ఆత్మీయ జీవితాన్ని కూడా మనం దేవుని యొక్క సంఘంలో, దేవుని యొక్క పరిచారకులుగా నువ్వు ఉంటున్నప్పుడు లోక స్నేహాన్ని వదిలికేసుకోవాలి. మన మంచి మనస్సాక్షి కలిగి ఉండాలనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే చూసినట్టయితే 10వ వచనము, మరియు వారు పరీక్షించవలను, తర్వాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చు. అటువలనే పరిచర్య స్త్రీలను మాన్యులై, కొండములను చెప్పునే వారై, మితానుభవములు గలవారై, అన్ని విషయంలో నమ్మకమైన వారిగా ఉండాలి. అన్ని విషయంలో నమ్మకమైన వారిగా ఉండాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం కింద బుక్లో ఎట్లా చూసినట్టయితే వారి భార్యలు అనే మాట రాయబడింది. అలాగే చూసినట్టయితే పరిచారకుల భార్యలు, వారు దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పరిచర్యలో, లేదా చూసినట్టయితే చూడండి, ఒక మాట చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 3 నుంచి 5 వరకు చూస్తే, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-5 వచనంలో కలిసి ఉన్నాయి. చూడండి. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండ కత్తెలను మిగుల మద్యపానాసక్తులనే ఉండక ప్రవర్తనయందు భయభక్తులుగా ఉండవలెనని దేవుని వాక్యము దూషింపబడుతున్నట్టు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి, తమ భర్తలను శిష్యులను ప్రేమించి వారై, స్వస్థ బుద్ధి గల వారై, పవిత్రులు ఇంట ఉండి పని చేసుకునేవారు, మంచివారు ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారై ఉండవలనని బోధించుము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి స్త్రీలు కూడా మరి దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సేవలో వాడబడుతున్నప్పుడు ప్రాముఖ్యమైన సందేశము వారి గురించి ఇవ్వబడిన మాటలు జ్ఞాపకం చేసినట్లయితే, ప్రవక్తనందు భయభక్తులు గలవారై ఉండవలను, దేవుని వాక్యము దూషించబడకుండానట్టు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి, తమ భర్తల శిష్యులను ప్రేమించి వారిని
సద్బుద్ధి గలవారై పవిత్రుల ఇంటిలో ఉండి పనిచేసేవారుగా మంచి పేరుగా ఉండవలనని బుద్ధి చెప్పుచున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, స్త్రీలు కూడా ప్రాముఖ్యమైనది. సంఘంలో మరి స్త్రీలు లేదా స్త్రీలలో నాయకులుగా ఉన్నవారు లేదా మరి పరిచారకులుగా వారి యొక్క భార్యలు కూడా దేవుని పరిచర్యలో దేవుని యొక్క సేవలో వాడబడుతున్నప్పుడు మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి, మంచి ప్రవక్తను కలిగి ఉండాలి, మంచి ఆలోచన కలిగి ఉండాలి. దేవుని యొక్క సంఘంలో పరిచారకులతో పాటు వారు కూడా సంఘంలో ఉంటున్నప్పుడు మంచి జ్ఞానము కలిగి ఉండాలనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలను అలాగే చూసినట్టయితే 12వ వచనము, పరిచారకులు ఏకపతి పురుషులుగా తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగున ఏలువారు అయి ఉండాలి. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, పరిచారకులు మరి వారు ఒకే భార్య కలిగి ఉండాలి, ఏకపతి పురుషుడుగా ఉండాలి. పరిచారకులుగా ఎవరైతే ఉండాలని ఆశపడుతున్నప్పుడు, దేవుని సేవలో వాడబడుతున్నప్పుడు, దేవుని యొక్క సేవలో నేను కూడా ఉండాలి, నేను కూడా పరిచారకులుగా దేవుని యొక్క సేవలో దేవుని పరిచర్యలో నేను పనిచేయాలి, మందిరంలో నేను పనిచేయాలి అనుకునేవారు మరి వారు ఏకపతి పురుషుడుగా ఉండాలి. మరి వారు ఒకే భార్య కలిగి ఉండాలి. అలాగే చూసినట్టయితే వారి పిల్లలను కూడా బహుగా మరి పెంచాలి. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం చూసినట్టయితే పరిచారకులు ఏకపతి పురుషులుగా తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగా ఏలిన వారై ఉండాలి. కుటుంబ బాధ్యత కలిగి, కుటుంబము 128వ దావీదు కీర్తన తెలియజేసిన ప్రకారం యెహోవా యందు భయభక్తులు కలిగి ఆ కుటుంబము దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. అలాగే కుటుంబం అంతా కలిసి దేవుని మందిరంలో దేవుని పరిచర్యలో దేవుని యొక్క పరిచర్యలో మీరు పరిచారకులుగా నియమించబడినట్టుగానే మరి కుటుంబంలో కూడా నీ యొక్క బాధ్యత ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. 13వ వచనం, పరిచారకులు నుండి ఆ పనిని బాగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందు విశ్వాసమందు బహుధైర్యం గలవారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, పరిచారకులుగా ఉన్నవారు ఈ యొక్క మాటను గమనించినట్టయితే ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల పరిచారకులు ఉండి ఆ పనిని బహుగా నెరవేర్చేవారై మంచి పదవి సంపాదించుకొని క్రీస్తు యేసునందు విశ్వాసమందు బహుధైర్యం గలవారై ఉందురు. దేవుని పరిచర్యలో దేవుని యొక్క సేవలో సంఘంలో పరిచారకులుగా ఉన్నవారు మరి దేవుని యొక్క సంఘంలో పరిచారకులుగా దేవాది దేవుడు మీకు ఇచ్చిన పనిని యథార్థంగా సత్యంగా చేయాలి. అలాగే ఆ పనిలో ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరినీ కూడా చూస్తున్నాడనే మాట కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. పరిచారకుల నుండి ఆ పనిని బాగా నెరవేర్చువారుగా మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందు విశ్వాసమందు బహుధైర్యం గలవారైందరో. బహుధైర్యము దేవుని పరిచర్యలో యథార్థంగా సత్యంగా మనం చేసినప్పుడు ఆ ధైర్యము మనం కలిగి ఉంటాము. ఎవరైనా పరిచారకులుగా దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నప్పుడు బహుధైర్యం గలవారుగా దేవుని యొక్క సంఘంలో వారు పనిచేసేవారుగా ఉంటారు. ఎందుకంటే దేవుని వాక్యానికి లోబడి దేవుని చిత్తానికి లోబడి మరి కుటుంబంలో సంఘంలో నడిపిస్తూ అలాగే సంఘంలో దేవుడు నీకు ఇచ్చిన పరిచారకుడిగా ఒక బాధ్యతను నెరవేర్చినప్పుడు యథార్థంగా సత్యంగా నువ్వు చెరిగించవలసినదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 14వ వచనం చూసినట్టయితే శీఘ్రంగా నీ వద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘంలో జనులలాగా ప్రవర్తించవలను అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్న ప్రాముఖ్యమైన మాట ఇక్కడ తిమోతికి తెలియజేస్తా ఉన్నాడు. అదే రీతిగా అపోస్తలుడైన పౌలు ఈ వాక్యము ద్వారా మనతో కూడా మాట్లాడుతున్నాడు అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. శ్రీవం మనం 14వ వచనం చూసినట్టయితే శీఘ్రంగా నీ ఎద్దకు వచ్చునని నిరీక్షిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు మరి తిమోతి ఎఫెసీలో ఉండి ఈ యొక్క ఎఫెసీ సంఘంలో ఎఫెసీ ప్రజలకు మరి బోధిస్తున్న సమయంలో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్న మాట, మీ వద్దకు వస్తున్న నిరీక్షిస్తాను, అయితే నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘంలో జనులను జనాలు ఎలా ప్రవర్తించారో అది నీకు తెలియచేయాలని ఈ సంగతిలో నీకు రాయిచున్నాను.
సంఘము సత్యమునకు సంభవమును ఆధారమై ఉన్నది. 16వ వచనము నిరాక్షేపముగా దైవభక్తిని గురించి మర్మము గొప్పది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్ష ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పునందెను. దేవదూతలకు కనపడెను. రక్షకుడని జనములో ప్రకటించబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోనుడై తేజోమయుడైన ప్రేమ దేవుడి సగ్గపా దేవుడి ప్రజలరా, ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనం అందరి ఏ రీతి అయితే జీవిస్తున్నామో యేసయ్య కూడా ఆ రీతిగానే జీవించాడు. లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. మన పాపంలో నిత్యమై చనిపోయి ప్రియ దేవుడి సగ్గపా దేవుడి ప్రజలరా, ఆ పస్కా బలిగా ప్రభు యేసుక్రీస్తే ఈ లోకానికి వచ్చి మన పాపాలందరి నిత్యము ఆవేళ చెల్లించేశాడు. ఈ మనం అందరం కూడా విడిపించబడి ఉన్న మన సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రక్షకుడని జనులలో ప్రకటించబడను. లోకమంతా నమ్మబడెను. ఆరోనుడై తేజోసుడై తేజోమయుడై ఉండెను. తిరిగి యేసు ప్రభు మనందరి నిత్యమై మన పాపముల నిత్యమై చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు లేసి మనకందరికీ కూడా ఒక నిరీక్షణ అనుగ్రహించాడు. పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరం కూడా రక్షించబడి ఉన్నాము. తిరిగి యేసు ప్రభు పరలోకానికి ఏ రీతి అయితే ఆరోనుడైనాడో తిరిగి ఆయన రానయ్యున్నాడు. ప్రభు యేసుక్రీస్తు తిరిగి ఈ లోకానికి రానయ్యున్నాడు. మనందరూ ఇద్దరైతే యేసయ్య ద్వారా రక్షణ పొందుకున్నారో, యేసయ్య ద్వారా వారి జీవితాలు మార్చుకున్నారో, యేసయ్య రక్తంలో కడగబడిన వారు తిరిగి పరలోకానికి చేరుతారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల ఈ యొక్క 16వ వచనం చూసినట్టయితే, మరొకసారి చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు ఈ రీతిగా తెలియజేస్తాడు. 16వ వచనము నిరాక్షేపము దైవభక్తిని గురించి మర్మము గొప్పది. దైవభక్తి గురించి మర్మము గొప్పదై ఉన్నది. దేవుని వాక్యం అనే విత్తనం అనేది అది గొప్పదిగా ఉన్నది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలు అలాగే చూసినట్టయితే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడైన ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పునందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములో ప్రకటించబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోనుడై తేజోమయుడైన ప్రభు యేసుక్రీస్తు గురించి అపోస్తలుడైన పౌలు ఈ యొక్క వచనంలో తెలియజేస్తా ఉన్నాడు. 16వ వచనంలో యేసు ప్రభు ఏ రీతిగా మరి ఈ లోకంలో వచ్చి ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ యేసు ప్రభు తిరిగి పరలోకానికి ఎలాగైతే ఆరోనుడైననే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనకందరికీ ఒక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ ఏంటంటే ప్రభు యేసుక్రీస్తు తిరిగి ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. మనందరి కొరకు తిరిగి యేసయ్య ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడ సమీపంగా ఉన్నది. మనం ఆయన చిత్తంలో మనం లోబడి ఆయన చిత్తానికి లోబడి మనం జీవించినట్టయితే మనం చనిపోయినా కానీ మనం సమాధులు తెరవబడతాయనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఒక దినం వస్తుంది, ఆయన రాకడ సమయం. యేసు ప్రభు ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడలో నీవు నేను ఎత్తబడాలి అంటే మనము సంఘంలో నాయకులుగా ఉన్నవారు కానీ, సంఘంలో పరిచారకులుగా ఉన్నవారు కానీ దేవుని వాక్యానుసరిగా వారు కట్టుకొని పరిచారకులుగా ఎలా ఉండాలో దేవాది దేవుడు మన అపోస్తలుడైన పౌలు ద్వారా వాక్యము ద్వారా మనకు తెలియజేస్తాడు. పరిచారకులు మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి, మంచి జ్ఞానం కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, లోకానుసరంగా ఉండకూడదు, మద్యపానంకు బానిసలుగా ఉండకూడదు, 2 నాలుకలతో మాట్లాడేవారుగా ఉండకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు. మరి దేవుని సంఘంలో దేవుని మందిరంలో నువ్వు పరిచారకుడుగా ఉన్నప్పుడు నీ యొక్క బాధ్యతను ఎరిగి యథార్థంగా సత్యంగా నీ బాధ్యతను ఎరిగి దేవుని యొక్క సేవలో దేవుని పరిచర్యలో నువ్వు వాడబడాలి అనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మంచి మనస్సాక్షి కలిగి మంచి పోరాటం కలిగి ఉండాలి. దేవుని యొక్క పరిచర్యలో నువ్వు దీవించబడాలి, నీ కుటుంబం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే నువ్వు దేవుని యొక్క పరిచర్యలో యథార్థత పరిచర్య కలిగి ఉండాలి. అలాగే నీ కుటుంబము, నీ భార్య, నీ పిల్లలు, అలాగే స్త్రీలు కూడా దేవుని సంఘంలో దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతున్నప్పుడు మరి కుటుంబంలో భర్తకు లోబడి మరి పిల్లలను చూసుకుంటూ కుటుంబ బాధ్యతను చూసుకుంటూ దేవుని పరిచర్యలో దేవుడిచ్చిన ధన్యతను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. పరిచారకుని భార్యగా మీ పిల్లలను మీరు చూసుకుంటూ సంఘంలో దేవుని యొక్క పరిచర్యలో మంచి మనస్సాక్షి కలిగి మంచి పోరాటం కలిగి యథార్థత కలిగి మీ యొక్క జీవితాలు మందిరంలో దేవుని కొరకు మీరు జీవించినట్టయితే ఒక దినము తప్పకుండా దేవాది దేవుడు మీకు బహుమానం అందిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రతి పరిచారకుడు
దేవుని పరిచర్యలో నున్నాను అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నిన్ను చూస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పరలోకం నుండి దేవుడు మనందరినీ కూడా చూస్తున్నాడు. మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, పరిచారకుడిగా నువ్వు ఉన్నప్పుడు మరి నువ్వు ఎలా పని చేస్తున్నావో దేవుడు నేను చూస్తూ ఉన్నాడు. నీ యొక్క బాధ్యత కలిగి నీకు ఒక మంచి బాధ్యత దేవాది దేవుడు నీకు అనుగ్రహించినాడు. పరిచారకుడుగా నీకు మందిరంలో దేవుడు నిన్ను ఉంచినప్పుడు యథార్థ హృదయంతో సత్యంతోని నువ్వు దేవుని సేవించవలసినదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సేవించవలసిన ఎలా సేవించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ మనం దేవుని సేవించాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని యథార్థ హృదయంలో కలిగి మరి స్త్రీలు కూడా మంచి ప్రవక్తన కలిగి పిల్లలను చూసుకుంటూ కుటుంబంను చూసుకుంటూ అలాగే భర్తను ప్రేమిస్తూ మరి కుటుంబం అంతటిని కూడా దేవుని యొక్క పరిచర్యలో దేవుని యొక్క సేవలో వాడవదే విధంగా నీవు నీ భర్తకు సహాయం చేయాలి. అలా చేసి నీవు కూడా దేవుని యొక్క పరిచర్యలో మరి స్త్రీల నాయకులుగా ఉన్నప్పుడు స్త్రీల మధ్యలో ఉన్నప్పుడు కూడా మరి యథార్థంతో సత్యంతో మీరు కూడా దేవుని పరిచర్యలో బహు గొప్పగా వాడబడాలని ఈ వాక్యం ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడాడు. ఇంటి మాటలు ఉదయకాలం దేవుడు మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి మంచి పరిచారకులుగా మంచి స్త్రీలుగా దేవుని యొక్క సేవలో ఎన్నుకొనబడిన మీరు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. దేవుడు మీ అందరినీ కూడా చూస్తున్నాడు. దేవుడు మీరు చేసే ప్రతి పనికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా నీకు దండములు స్తోత్రములు నాయనా ప్రభా. మరి నీ మందిరంలో పరిచారకులుగా ఉండేవారు ఎలా ఉండాలో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవా నీకు దండములు స్తోత్రములు నాయనా ప్రభా. మరి పరిచర్యలో నాయనా ప్రభా సంఘంలో నాయకుడు ఎలా ఉండాలో మాకు నేర్పించావు. అలాగే పరిచారకులుగా ఉన్నవారు ఎలా ఉండాలో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు దండములు స్తోత్రములు నాయనా ప్రభా. అలాగే తండ్రి భారతదేశం అంతటి కూడా దీవించండి. భారతదేశంలో మరి సేవ చేస్తున్న ప్రతి పరిచర్యలో పాల్పంచుకున్న బిడ్డలను సేవకులను సేవకురాలను అలాగే పరిచారకులుగా పనిచేస్తున్న వారు నాయకులుగా పనిచేస్తున్న వారు అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. యథార్థ హృదయంతో సత్యంతో నీ మందిరంలో పని చేయడానికి నీ కృప ద్వారా వారికి సహాయం చేయండి. అలాగే దేవా మరి ఫేతో మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈరోజు అంతట్లో కూడా నీ కృపలో మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించి మరి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానములు నెమ్మది ఎవరైతే దేవుని పరిచర్యలో మరి నాయకులుగా పరిచారకులుగా ఉంటున్న వారిని మరి దేవుని యొక్క కృపలో మిమ్మల్ని దేవుడు దీవించి అలాగే మీ యొక్క కుటుంబంలో ఇప్పుడు ఎల్లప్పుడు దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడు కూడా మీకు మీ కుటుంబంలో దేవుడు సమాధానం నెమ్మదిని దయచేయును గాక. ఆమేన్.